మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయా సినిమా విషయాల్లో? సినిమా విషయాలు అబ్బు మరీ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్లో అయితే అంటే చాలా కథలు రాశాం కదా, ఆ కథలో నాది ఏదైనా తప్పు అన్నా ఇప్పుడు నేను కొన్ని సూత్రాలు ఉంటాయి సినిమాకి. ఇప్పుడు సెంటిమెంటు సస్పెన్సు ఒక్క వరలో ఇమ్మడవు. ఎందుకనంటే హ్యూమన్ మైండ్ సస్పెన్స్తో ప్రీఆక్యుపై ఉన్నప్పుడు కళ్ళము నీళ్ళు రావు. అదే కామెడీ ఉన్నప్పుడు కళ్ళము నీళ్ళు వస్తాయి, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తుంటారు. పాట కూడా ఉంది. అది అందుకని సస్పెన్స్ నడుస్తున్నప్పుడు సెంటిమెంట్ చేయకూడదు. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత వాడికి అలవాటు అయిపోయినాయి. మొట్టమొదటి పొట్లాడినా తర్వాత మా అన్నయ్య కరెక్టే అని. మా వాడికి ఏంటంటే విచిత్రమైన డైలాగులు రాస్తాడు. ఎగ్జాంపుల్ రౌడీ ఇన్స్పెక్టర్లో ఒంటి మీద కాకి బట్టలు తీస్తే నీకంటే పెద్ద రౌడీని రా, ఎక్కడ కొట్టుకుందని చెప్పు, జగదాంబ సెంటరా అంటాడు. నువ్వు ఏం మాట్లాడరా బాబు అన్న. నీకు తెలియదు ఈ మాస్క్ నొస్తే అనేవాడు. సరే నేను చాలా కట్ చేసి కొన్ని ఉంచేవాడిని. ఆ తర్వాత అసలు తోడగొడితే సౌండ్ చచ్చిపోతామని సమరసింహారెడ్డిలో, మొక్కే కదని పీకేస్తే పేక్కొస్తా అని ఇందరిలో, అట్లా ఏ డైలాగ్ చూసినా జనంలోకి వెళ్ళిపోయి పైగానే వాటికి ప్యారడీలు వచ్చేస్తున్నాయి. అప్పుడు నేను అనుకున్నా చాలా తప్పు చేశాను, చాలా కట్ చేసాను అనవసరంగా. మళ్ళీ ఇప్పుడు వినాయక్ అడుగుతున్నాడు గోపాలకృష్ణ, మీరు అసలు ఆవిడ పేజీలు రాసేస్తున్నాడు ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్, చాలా మంచి రాశాడు. అంటే అవి ఆ డైలాగ్స్ ఏంటంటే చిరంజీవి గారి అభిమానులకు ఇష్టం. ఆయన అంటాడు గ్యారంటీగా, ఎందుకంటే ఇందరిలో అవన్నీ చూశారు కదా వాళ్ళు.